మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో జోష్ను పెంచింది టీఆర్ఎస్ పార్టీ. ప్రచారానికి గడువు సమీపిస్తున్న కొద్దీ పార్టీ ముఖ్య నేతలు మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం, సభలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతుందని జోస్యం తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి రెండో స్థానం దక్కే అవకాశం ఉందని అన్నారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎక్కడికక్కడ కేసీఆర్ గారి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ప్రతి గడపకు అందుతున్నాయి కాబట్టి అందరూ కూడా కేసీఆర్ గారు వెంబడినే ఉంటామని చెప్తా ఉన్నారు. మరి ప్రజలుగా తమంత తామే వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. మరి మొన్న కిషన్ రెడ్డి గారు ఇక్కడ అన్నట్టు సంతల్లో పశువుల్లో కొంటున్నారు టీఆర్ఎస్ వారు నాయకులు నేనని చెప్పి అంటున్నారు. మరి ఆయన అంటే నాకు చాలా గౌరవం. కానీ ఇటువంటి మాటలు మాట్లాడితే గౌరవం పోతుంది. ఎందుకంటే అసలు కొనుడు మొదలు పెట్టింది వాళ్ళు. రాజగోపాల్ రెడ్డిని 18,000 కోట్లకు కొని ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడిని బీజేపీ పార్టీలోకి మార్చుకొని చేసిందే బీజేపీ పార్టీలో. మరి కిషన్ రెడ్డి గారు ఇది మర్చిపోతే చాలా దురదృష్టం. అట్లనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది సర్పంచ్లను, ఎంపీటీసీలను వాళ్ళు బీజేపీ పార్టీలోకి తీసుకుపోయిన రాజగోపాల్ రెడ్డి. మరి ఇక్కడ ప్రజలు అనుకునేది ఏంటంటే ప్రతి సర్పంచ్